దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ప్రాణికోటి జీవించే ఈ ప్రకృతి మండలాన్ని లీలా విభూతి అనే పేరుతో పిలుస్తుంటారు. మనకి శాస్త్రాల్లో కనిపించిన వాటిని కూడా వివరించేటటువంటి ప్రయత్నం ఆ మహానుభావులు చేశారు. కనిపించేదాన్ని కొంతవరకు మనం వివరిస్తుంటాం, మన కంటితోటి చూడడానికి వీలయ్యేది, కానీ లేదు ఇతరత్ర రకరకాల పరికరాల సహాయంతో ఏవో రకరకాల టెలిస్కోప్స్ లాంటి వాటిని మనం తోడు చేసుకుని వాటితోటి కూడా చూడగలిగిన వాటిని అన్నిటిని కొంతవరకు మనం చెప్పడానికి ప్రయత్నం చేశారు మన వాళ్ళు. కానీ ఇంత ప్రయత్నం చేసినా కొంతవరకు మనకి తెలుస్తుంది. మనకి తెలియంది ఇంకా ఎంతో ఉన్నది అని మనకి వేదాలు చెప్తాయి. ఆ వైదిక విజ్ఞానం కలిగినటువంటి మహనీయులు కూడా వివరిస్తారు. అప్పుడు మనకెంతవరకు తెలుసును అంటే, మన భూమి చుట్టూ తిరిగే చంద్రుడు, ఈ భూమి తిరిగేటటువంటి సూర్యుడితో పాటు ఉండేటువంటి ఒక కుటుంబం, సౌర కుటుంబం, ఇది ఉండేటువంటి ఒక పాలపుంత, ఇలాంటి పాలపుంతలు ఎన్నో కలిగినటువంటి ఈ ప్రకృతి మండలం ఇంతవరకు మనకు తెలుసు. వీటికి మధ్యలో ఉండే దూరం ఏవో కొన్ని రకాల సాధనాలతోటి ఏదో ఇన్నేసి కాంతి సంవత్సరాలు, ఏదో మనకి బాగా దగ్గరగా ఉండేటువంటి నక్షత్రానికి మనకి దూరం 4 కాంతి సంవత్సరాలు, ఇంకా కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరం ఉండేటటువంటి గోళాలు కూడా ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయి. మనకు చుట్టూ ఉండేటువంటి ఈ ప్రపంచంలో రాత్రి కనిపించే నక్షత్రాలు అవన్నీ కూడా ఏవో కొన్ని పెద్ద గోళాలే నక్షత్రాలు కనుక అవి వాటికి మనకి అంటే భూమికి మధ్య ఉండే దూరాన్ని ఏదో రకరకాల ప్రయత్నాలతోటి రకరకాల సాధనాలతోటి కనిపెట్టి ఇంత దూరం అని చెప్పారు. దీని చివరి హద్దు ఎక్కడా అంటే అది మనకి ఇదమిత్తంగా తెలియదు. ఎంత పైకి వెడుతున్నా ఇంకా అలా వెడుతూనే ఉంటుంది తప్ప ఇక్కడికి ఇది అయిపోయింది అనేది మనం చెప్పడానికి అవకాశం లేదు. దీని అంతటినీ కలిపి పేరు పెట్టారు లీలా విభూతి. అంటే ఇది ఒక క్రీడాస్థలిగా ఏర్పడ్డ భాగము. ఎవరికి క్రీడాస్థలి అంటే ఈ ప్రపంచాన్నంతటినీ నడిపేటటువంటి అత్యద్భుతమైన పరమ చైతన్యమైనటువంటి ఆ పరమాత్మ ఎవడో ఆయనకి ఇది క్రీడాస్థలము. ఇది క్రీడాస్థలము. మరొకటేదో దీని ఆవల ఇంకోటేదో ఉంది, అది అతనికి ఆస్థానము.
దాని పేరు నిత్య విభూతి అని పెట్టారు. ఇది లీలా విభూతి, అది నిత్య విభూతి. ఈ లీలా విభూతి ఎంతో మనకి ఇందాక అనుకున్నాం కదా, మనకి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని రకాల గ్యాలక్సీస్ ఇవన్నీ కలిపి ఒక మండలం అయితే దీనికంటే 3 రెట్లు అది పెద్దదిగా ఉంటుంది. వేదం చెప్తోందన్నమాట. త్రిపాదోర్ధ్వ ఉదైత్పురుష, అది త్రిపాద్ విభూతి. ఇది ఏకపాద్ విభూతి. ఇది ఒక పాదం, అది 3 పాదాలు, మొత్తం సమగ్రంగా ఒకటి. ఇదంతా కూడా తనదిగా కలిగిన వాడెవడో ఆయన పేరు భగవంతుడు, పరమాత్మ ఇత్యాది పేర్లతో చెప్తారు. సరే, అది ఎలా ఉంటుంది ఏముంటుంది అని ఓ పక్కన పెట్టి, ఈ లీలా విభూతి అని ఏదైతే మనం చెప్తున్నామో ఇదంతా కూడా 3 గుణాలతోటి నిండి ఉంటుంది. సత్వ, రజస్, తమస్ అనేటువంటి 3 గుణాలతోటి ఇది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. ఇది ఎవడో ఇస్తే వచ్చిన గుణాలు కాదు, ప్రకృతికి సహజంగా ఉండే గుణాలు. మనం గతంలో అనుకున్నాం, పంచదారకి తీపి సహజమైనట్టు, చింతకి పులుపు సహజమైనట్టు, ఈ ప్రకృతికి ఈ సత్వ, రజస్, తమస్సులు అనేటటువంటివి విడరాని ధర్మాలుగా సహజంగా ఉండేటువంటి గుణాలుగా ఎప్పుడు కూడా ప్రకృతిలో ఉంటాయి. అవి ప్రకృతిని ఆశ్రయించుకుని ఉంటాయో ఈ గుణాలు ఆశ్రయించుకుని ఉంటాయనిగా మళ్ళీ దాన్ని విడదీయడం, కలపడం ఇలాంటి ఆలోచనలోకి పోతుంది. కనుక మనం ప్రకృతికి గుణాలై ఉంటాయి, ప్రకృతిని విడకుండా ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇవి ఎప్పుడు కూడా సతతము మారేటటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. నదిలో నీటి తరంగాల్లాగా ఈ నీటి తరంగాలు సాగుతున్నంత వరకు ఆ నీరు ఫ్రెష్గానే ఉంటుంది. తరంగాలు లేకుండా ఆగిపోతే ఆ నీరు స్టాగ్నేటెడ్ వాటర్ అయిపోయి పాడైపోతుంది, మురికి వాటర్ అయిపోతుంది, క్రిములు కీటకాలు చేరుతాయి. అది మనకి స్నానానికో పానానికో పనికి రాకుండా పోతాయి. సతత ప్రవాహం కలిగినటువంటి జలం అయితే నీకు అన్నిటికీ పనికి వస్తాయి. ఈ ప్రకృతి మండలంలో ఉండేటువంటి ఈ సత్వరజస్ తమస్సులు అనే గుణాలు కూడా సతత ప్రవాహశీలములు. ఈ గుణములు ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటాయి. కనుక ఈ ప్రకృతి యొక్క ఆ సంచరణ సాగుతూ ఉంటుంది. మనకి మిగతా ప్రకృతి మండలం అంత పెద్దగా తెలియదు, కానీ భూగోళం ఒకటైతే మనకు తెలుసు. ఈ భూమి మీద మనం ఎప్పుడైనా తిరుగుతూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటికి 5 అయితే మరొకటికి 10 అవుతుంది, మరొకటికి 3 అవుతుంది, మరొకటికి 8 అవుతుంది. రకరకాలుగా మారుతూ ఉంటుంది సమయం. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు మారుతూ ఉండేటటువంటిది. ఈ మారుతూ ఉంటేనే ఇందులో చైతన్యం ఉన్నట్టు లెక్క. మార్పు అనేది లేకుండా సత్వరజస్ తమస్సులు అనేటటువంటి 3 అలాగా ఏకరూపంలోకి వచ్చేసాయనుకోండి. ఈ మీటర్లు చూస్తుంటాను చూసారా, కొన్ని ఈ ఈసీజీ ఇలాంటి వాటిలో గ్రాఫ్ ఇలా పెడుతూ ఉంటుంది, ఇలా పైకి కిందకి పైకి కిందకి. వాటికి ఏదో ఒక చదివే క్రమం ఏదో ఉంటుంది, తెలుసుకున్న వాళ్ళు వాటిని చదువుతారు. సరే, చదువు వచ్చిన వాడికైనా రాకపోయినా కొండ గుర్తు అయితే ఒకటి ఉంది. అది ఇలా పైకి కిందకి పెడుతున్నంత వరకు ఎవడికి పెట్టాడో వాడు బతికున్నాడు అని అర్థం. అది ఇలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది అనుకోండి అంటే వాడు ఇంతే సంగతులు, ఇంకా వాడు లేవడు అని అర్థం అనమాట. వాడికి అది ఆగిపోయింది, అది ప్రళయము అని అంటాను దాన్ని. ఇది సాగుతూ ఉంటే స్థితి, కానీ సాగకుండా ఉంటే అది ప్రళయం. ఇది మనకి గ్రాఫ్లో ఎలాగైతే చూస్తామో ప్రకృతి మండలంలో ఇన్ జనరల్ సత్వరజస్ తమస్సులు అనేటువంటి 3 కూడా సతతము ప్రవహిస్తూ ఉన్నప్పుడే ఇక్కడ చైతన్య శక్తి అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇందులో ఉండేటువంటి ఈ జీవవర్గాలన్నీ కూడా వాటికి తగినటువంటి ఒక్కొక్క శరీరాన్ని ప్రకృతిలోంచి తయారు చేసుకుని
అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. రావణాసురుడు మనకి మంచి ఉదాహరణ. రావణ యుద్ధం జరిగిన తర్వాత రావణాసురుడు చనిపోయాడు, నేల మీద పడిపోయాడు. సరే, తర్వాత ప్రాణం పోయింది. చాలామంది వచ్చారు, శోకించారు, బాధపడ్డారు. రావణ పత్నులందరూ వచ్చారు, శోకించారు. మండోదరి వచ్చింది, శోకించింది. అన్నీ అయిపోయాయి. చేయవలసిన పని ఏమిటి? ఇప్పుడు అగ్ని సంస్కారం జరపాలి. ఈ అగ్ని సంస్కారం జరపాల్సింది ఎవరు చేయాలి అంటే, రావణాసురుడికి సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు, కొడుకులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయాలి. కానీ యుద్ధంలో మొత్తం కొడుకులందరూ పోయారు, సోదరులు ఒక్క విభీషణుడు తప్ప మిగతా వాళ్ళంతా పోయారు. ఆ విభీషణుడు రాముడి పక్షంలో ఉన్నాడు, రాముడితో పాటు రామదాసుడై ఉన్నాడు ఇప్పుడు ఈవేళ. సరే, రావణాసుడు చనిపోయాడు. ఇప్పుడు అతనికి జరపాల్సింది సంస్కారం జరపాలి. ఒక పద్ధతి ఏర్పాటు చేస్తారు కదా జీవితాల్లో. అలాగే ఈ ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, ఉదాసీనంగా ఉన్నప్పటికీ కూడా వాడు దీనికే సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఇతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరో వచ్చి అతని సంస్కారాలు జరపాలి. సరే, తామసుడు, రాజసుడు, ఆసురీ ప్రవృత్తి ఉంది, వాళ్ళు రాక్షస ప్రవృత్తి ఉంది. రాక్షస ప్రవృత్తి ఉంది కనుక సీతను అపహరించుకు వెళ్ళాడు. తామసీ ప్రవృత్తి ఉంది కనుక రాత్రనక పగలనక రకరకాలైనటువంటి మోసపు యుద్ధాలు చేసేటట్టుగా చేశాడు. సరే, ఇప్పుడు ఈవేళ పోయాడు వాడు. అతని సోదరుడు విభీషణుడు ఒక్కడే ఉన్నాడు. కొడుకులు ఎవరూ లేరు, వాళ్ళంతా పోయారు, సోదరులు పోయారు. ఇక విభీషణుడు ఒక్కడున్నాడు. రామచంద్రుడు సరే అందరూ శోకించి వెళ్ళిపోవడం అయిన తర్వాత పై కార్యక్రమాలు జరపాలి కనుక, ఎందుకంటే తను కూడా మళ్ళీ ఇక్కడి నుంచి త్వరగా తన అయోధ్య నగరానికి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉంది కనుక 14 ఏళ్ళు అప్పటికి పూర్తయిపోయాయి. త్వరగా వెళ్ళిపోవాలని చేత ఇక్కడ జరపాల్సిన కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసేసి వెళ్ళాలి అని అనుకున్నాడు ఆయన. విభీషణుని పిలిచాడు. నాయనా, క్రియతాం అస్య సంస్కార, ఇతనికి సంస్కారాలు చేవయా అన్నాడు ఆయన. విభీషణుడు అంతకు ముందే రావణాసురుడు ఇంకా నాకు అక్కర్లేదు అని నిర్ణయం చేసుకుని పాపం సభాస్థలంలోంచి ఒకసారి పైకి వెళ్ళిపోయి రామచంద్రుడు ఉండేటువంటి స్థానానికి చేరి అక్కడ సుగ్రీవాదులు అందరూ ఉన్నారు కనుక సుగ్రీవాదుల్నే పిలిచి, నేను ఫలానా అయ్యా, రకరకాలైనటువంటి దోషాలు చేసిన కుటుంబంలో పుట్టా, ఇప్పుడు దోషాలు చేస్తూనే ఉండే వాళ్ళ సంబంధంలోనే ఉన్న విషయాలన్నీ కూడా పాపం తను అక్కడ చెప్పుకున్నాడు. విభీషణుని స్వీకరించాడు. తనతో పాటు రామచంద్రుడు, మిగతా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విభీషణుని తన సోదర సమ్ముడుగా తీసుకున్నాడు ఆయన. అందుచేత అతన్ని పిలిచిన ఆయన, ఇతనికి ఇప్పుడు సంస్కారాలు జరపడం చాలా అవసరమైనటువంటి పని, నువ్వు సంబంధం ఉన్న వ్యక్తి కనుక చేవయ్యా అన్నాడు ఆయన. కానీ విభీషణుడు చెప్పాడు, రామా, ఏనాడైతే ఇతడితో సంబంధాన్ని నేను వదులుకుని నీ దగ్గరికి వచ్చి నీకు దాసుడినయ్యాను, ఆ వేళ నుంచి నన్ను నీవాడిగా నువ్వు అభిమానించావు, ఆదరించావు. నేను ఇతనితో ఉండే సంబంధాన్ని నేను వదిలేసుకున్నాను కనుక నాకు ఇతనికి సంబంధమే లేదు, నేను చెయ్యను కాక చెయ్యను అన్నాడే. పట్టుపట్టు కూర్చున్నాడే. అప్పుడు రాముడు చెప్పాడు ఒక మాట, నాయనా, ఈ జీవుడికి అది తామస శరీరమో రాజస శరీరమో సాత్విక శరీరము అనేటటువంటివి వాడికి ప్రాచీనంగా ఉండేటువంటి కర్మని బట్టి వస్తాయ్యా. కర్మని బట్టి వచ్చింది, కర్మ ఉన్నంత వరకు ఉంటుంది, ఆ కర్మ పోగానే ఆ శరీరం పోతుంది. ఇప్పుడు రావణాసురుడు కూడా అట్లానే జరిగింది. ఇతనికి ఒక సంస్కారాన్ని బట్టి ఈ రాక్షస శరీరం ఏర్పడింది. అదృష్టం ఆయనది బాగుంది, పోయాడు. సరే, ఆ శరీరాన్ని వదిలిపెట్టించాడు ఆయన. ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శరీరానికి మనం కొన్ని సంస్కారాలు జరిపితే
ఇవి ఆ జీవుడికి ఉపకారం చేస్తాయి. అందుచేత మనం ఇతని సంస్కారం చేద్దాం. నేను చెయ్యను కాక చెయ్యను అన్నాడు ఆయన. నేను మళ్ళీ ఇతని సంస్కారం చేస్తే ఆయన చేసినటువంటి పాపాల్లో నేను కూడా మళ్ళీ పాలు పంచుకోవాల్సి వస్తుంది, కనుక నేను చేయను అన్నాడు ఆయన. అయ్యో రామ, మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కార మమాప్యేధ యథా తవ. ఇది చివరికి ఆయన ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక. ఏమని? మరణాంతాని వైరాణి. వైరం పెట్టుకున్నావు నువ్వు, పోనీ అతనే నీతో వైరం పెట్టుకున్నాడు. చేసేటటువంటి పనులు చెడ్డవయ్యాయి, అందరినీ ఏడిపించాడు. 3 గుణాల్లో రజోగుణం పైకొచ్చి ఉంది, డామినేట్ చేస్తూ ఉంది. తమో గుణం దానికి సహకరిస్తోంది. పాపం సత్వగుణం ఎక్కడొక కిందకి పోయింది. అందుచేత అందరినీ ఏడిపించేవాడయ్యాడు వాడు. రావణ అయ్యాడైనా. సరే, ఇదివరకంటే అలా ఉన్నాడు. అతనికి మనం ఏదైనా మంచి చేద్దామంటే పుచ్చుకునే దశలో లేనే లేడు. ఇప్పుడు ఆ లోపల ఉండేటి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మంచి చేద్దామని మనం అంటే హ్యాట్ చేయడానికి వీలేదు అండు. ఎందుకంటే ఇప్పుడు పడిపోయి ఉన్నాడు జీవుడు, లోపల బయటకు వచ్చేసాడు ఆయన. ఇప్పుడు ఇతనికైనా మంచి చేద్దాం అని మనం అనుకుంటే ఇదివరకిట్లాగా నాకేమి మీరు చేయాల్సిన అవసరం లేదు, నేనే ఎంతమందికైనా చేస్తా, ఎన్నైనా చేస్తా, ఇలాంటి స్థితి ఇప్పుడు లేదు కదా. అంచేత ఇప్పుడు ఈ శరీరానికి మనం పేరు పెట్టాం, మరణం అని పేరు పెట్టాం. నీకు వైరం దేంతో పెట్టుకున్నావు? నువ్వు శరీరంతో అతను కలిసి ఉన్నప్పుడు నువ్వు వైరం పెట్టుకున్నావు. శరీరంతో కలిసి ఆ రావణుడు అనేటటువంటి ఆ పేరు కలిగిన ఆ ఆత్మ అక్కడ ఉన్నంత వరకు రకరకాల ప్రవృత్తులు చేశాడు. ఇప్పుడు వాడి దాంట్లో బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పడుకున్న వాళ్ళు లేచి అక్కడి నుంచి నాకు మంచి చేయడానికి మీరు వీలు లేదు అని దెబ్బలాడ్డు. కనుక ఇప్పుడు ఇతనికి మనం మంచి చేయొచ్చు. ఇప్పుడు వైరం లేదు మనకి, ఇది పంచభూతాత్మకం. దాంతో మనకి వైరం ఏముంది? కనుక జీవుడు నిర్లిప్తుడు, వాడితోటి మనకి వైరం లేదు. కానీ ప్రాబ్లం వల్ల ఇవి రెండు కలిసినప్పుడు వచ్చింది. ఇప్పుడు రెండు విడిపోయాయి. ఇప్పుడు దీనికి మంచి చేస్తాం మనం, ఇది చేస్తే దానికి ఉండేటటువంటి లోపాలు కూడా కొంత తీరుతాయి, దానికి కొంత క్షేమం కలగడం మాట అయితే వాస్తవం. కానీ ఇప్పుడు శరీరానికి మనం ఈ సంస్కారం చేస్తామంటే వద్దు అని అనడు కదా. అంచేత మనకేం పర్వాలేదు. మరణాంతాని వైరాణి నా ప్రయోజనం నిర్వృత్తం. మనకు కావాల్సింది ఏదో వచ్చిందయ్యా. ఏమిటి మనకు కావాల్సింది? మంచి చేస్తాను అని అంటే వద్దు అని అడ్డుకోవడం. ఆ పని ఇప్పుడు చేయడు. ఇదివరకు చేశాడు. ఇదివరకు నువ్వెన్నోసార్లు హితం చెప్పావు. నీ సోదరుడైనటువంటి కుంభకర్ణుడు ఎన్నోసార్లు చెప్పాడు, వాళ్ళ మంత్రులు చెప్పారు, సేనానాయకులు చెప్పారు, ఎంతోమంది చెప్పారు. కానీ ఇదివరకు నాకు వద్దే వద్దు అనేవాడు. కానీ ఇప్పుడు అలా అండు. ఇప్పుడు ఇక్కడ దీన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత, హే శరీరమా కమాన్ దా, నిన్ను కాడి మీద ఎక్కిస్తా, నీకు అగ్ని సంస్కారం చేస్తా అని అంటే నో అని లేచి కూర్చోదు. అడ్డదు. అడ్డకపోవడమే మనకు కావాల్సింది, అంగీకరించడం కాదు మనకు కావాల్సింది. అడ్డకుండా మనం ఒక మంచి చేస్తామని అంటే నో అనకుండా ఉంటే చాలు. ఈ రకంగా పంచభూతాల సంస్కారాన్ని చేయించాడు ఆయన. విభీషణుడు అలా అప్పటికే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే రాముడు అంటాడు, దీనికి మంచి చేయడం అనేటటువంటిది ఇది ఉన్న అందరికీ కర్తవ్యం. ఇప్పుడు నాకు కూడా ఉంది కదే పంచభూతాత్మక శరీరం, నీకు ఉంది, వీళ్ళకు ఉంది, వాళ్ళకు ఉంది, అందరికీ ఉంది. కనుక వీటిని మంచిగా మలుచుకోవడం అనేటువంటి మన అందరి బాధ్యత. మమాప్యేష యథా తవ, నీతోటి ఏ రకమైనటువంటి నీ శరీరంతో ఈ పంచభూతాలతోటి ఏ బంధం ఉందో, ఈ పంచభూతాలకి ఆ పంచభూతాలకి కూడా అదే బంధమయ్యా. అందుచేత నువ్వు చేయకపోతే ఆ సంస్కారం నేనే చేస్తా అని బయలుదేరాడు రాముడు.
సరే, అంతవరకు వచ్చిన తర్వాత ఇంకా బాగుండదు అనుకున్నప్పుడు విభీషణుడు చేశాడు, అది వేరే విషయం. మనకి గుర్తించాల్సింది ఏంటంటే ఈ ప్రకృతి మండలంలో ఉండేటటువంటి పంచభూతాలు అవి ఎక్కడున్నా ఎలా ఉన్నా త్రిగుణాత్మకంగానే ఉంటాయి. లేకపోతే బ్రహ్మవంశంలో పుట్టినవాడు రావణాసురుడు అయ్యాడండి. సాక్షాత్తు ప్రజాపతి మనమడైనా కానీ ఏం చేస్తాం, వాడుకుండేటటువంటి ఆ గుణ ప్రభావం చేత వాడు రాక్షసుడుగా అసురుడిగా పేరు పొందాడు. అదే పంచభూతాలతోటి ఏర్పడ్డ శరీరమే, అదే తండ్రి గారి యొక్క కుమారుడై పుట్టినవై విభీషణుడు కూడా. కానీ అతనిలో సత్వగుణ ప్రభావం అధికం కావడం చేత రామదాసుగా మారాడు. రావణాసురుడు రాముడు శత్రువుగా అతను జీవితాన్ని సాధించాడు. కానీ విభీషణుడు రామదాసుడిగా మారాడు. ఆయన గుణాలలో తారతమ్యం చేత ఒకడు లోకానికి ఆ మార్గదర్శకుడయ్యాడు, ఒకడు లోక నిందకి పాత్రుడయ్యాడు. గుణాల ప్రభావం ఇవి తారతమ్యేన వర్తతే అన్నమాట. ఒకటి పైన, ఒకటి కింద, ఒకటి మధ్యలో మూడే గుణాలు సత్వరజస్తమస్సులు అనేవి. అయినప్పటికీ కూడా వాటి ప్రభావం కొన్ని వేల లక్షల శరీరాల్ని తయారయ్యేట్టుగా చేస్తాయి. ఇదంతా లీలా విభూతి. కానీ ఆ పైనుండేది నిత్య విభూతి అంటారు. ఈ జీవుడు ఆ నిత్య విభూతిలోకి చేరగలిగినప్పుడు మాత్రమే ఈ గుణాల ప్రభావం నుంచి దాటగలుగుతాడు. ఇందులో ఉన్నంత వరకు గుణ ప్రభావం నుంచి దాటడం అనేది అసాధ్యం. కానీ వీటిని దాటి వెళ్ళగలిగితే, నిత్య విభూతిలో కనుక చేరగలిగితే అక్కడ రజస్తమస్సులు అనేటటువంటివి ఉండవు కనుక కేవలం శుద్ధ సత్వమయమై ఉంటుంది అక్కడ ప్రకృతి. అప్పుడు నేనెవరో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. తను చాలా స్పష్టంగా ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ ప్రకృతి మండలంలో అలా ప్రకాశించడం అనేది కుదరదయా. ఇక్కడ మనం చేయగలిగింది ఇన్ని రకాల శరీరాలకి మార్పులకి కారణమైనటువంటి ఈ సత్వరజస్తమస్సులు అనే వాటి వల్ల ఏర్పడ్డ ఈ శరీరాల్లో తేడాలున్నా లోపలుండే మనలో తేడా లేదు సుమా. లోపలుండేటటువంటి జీవులందరూ ఒకే రకంగా ఉంటారు సుమా. జీవులందరూ అణుస్వరూపులై ఉంటారు సుమా. జీవులందరూ జ్ఞానస్వరూపులై ఉంటారు సుమా. జీవులందరూ జ్ఞానమే గుణముగా కలిగి ఉంటారు సుమా. ఆ జ్ఞానం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది సుమా. అనుకూలంగా ఉండేటటువంటి జ్ఞానానికే దైవీ జ్ఞానము అని పేరు. అనుకూలంగా ఉండేటటువంటి జ్ఞానానికే దైవీ ప్రకృతి అని పేరు దానికి. ఇది ఎప్పుడూ చక్కగా ప్రకాశిస్తూ ఆనందంగా అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ ఉండేటప్పుడు ఇది మనలో కాస్త అధికమైతే లోపల జీవులందరూ సమానమని గుర్తించగలుగుతాం. ఇక్కడ అలా గుర్తించినవాడు పండితుడు అంటాం. పండిత సమదర్శి. వాడు ఎవడైతే ఈ జీవులందరూ సమానమైన యోగ్యతలు కలిగి ఉంటారని గుర్తిస్తాడో వాడే పండితుడు అని అంటాము. నిజంగా వీడికి ఇది సాక్షాత్కారం అనేటువంటిది ఇక్కడ ఉండగా జరగదు, ఈ లీలా విభూతిలో ఉండగా జరగదు. ఇది దాటి వాడు నిత్య విభూతిలోకి వెడితే అప్పుడు వాడికి ఇంకా రజస్తమస్సుల ప్రభావం ఉండదు కనుక ఉత్త సత్వమే ఉంటుంది కనుక అప్పుడు వీడికి ఆత్మస్వరూప సాక్షాత్కారం ఏర్పడుతుంది. ఆత్మస్వరూపం తనది సాక్షాత్కారం మాత్రమే కాదు, మొత్తం ఉండేటటువంటి చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్ని రకాల జీవవర్గాలు ఉన్నాయో అన్ని జీవులు కూడా సమానమే. సమానం అంటే వేటితో? ఆకృతిలో సమానమే, జ్ఞానంలో సమానమే, భగవంతుడికి చెంది ఉండడంలో కూడా సమానమే. అన్ని జీవులు భగవంతుడికి చెంది ఉంటాయి. వాడు నడిపిస్తే నడుస్తాయి. కానీ మిగతా గుణాల ప్రభావం చేత నేను నడుస్తున్నా, లేదు ఎవడో నన్ను నడిపిస్తున్నాడు అనే భావాలు ఈ లీలా విభూతిలో ఉన్నంత వరకు వీడికి వస్తుంటాయి. ఆ వచ్చేటువంటి వాటిని కొంచెం అణిచి తన స్వభావాన్ని తెలుసుకుని సమత్వాన్ని గుర్తించి
ఆత్మలన్నీ సమములు అని ఎవడైతే తెలుసుకోగలుగుతాడో అది ఏ దేహంలోనే ఉండనివ్వండి, అది సాత్విక దేహమా, రాజస దేహమా, తామస దేహమా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచ స్వపాకేచ, అది సాత్విక రాజస తామస దేహాల్లో ఎందులో ఉన్నప్పటికీ కూడా సమదర్శి అయినవాడు మాత్రమే. ఎవడైతే ఆత్మ సమముగా ఉంటుంది, అందరితో పాటు సమానమైనటువంటి స్థితిని కలిగి ఉంటుంది అని అనుకుంటాడో వాడు మాత్రమే పండిత. ఇలాంటి పండితా సమదర్శిన, సామ్యాన్ని చూసేవాడు, సమత్వాన్ని చూడగలిగిన వాళ్ళు. ఇది చూడడం మనకు అవసరమయ్యా. కృష్ణుడు అర్జునుడికి 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో ఈ సమత్వ భావనని చెబుతూ ఇది ముముక్షువైన వాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది. తెలుసుకుని తీరడమే కాదు, దాన్ని సాధించే ప్రయత్నం కూడా చెయ్యాలి సుమా అంటూ కర్మ సన్యాస యోగాన్ని ముందుకు ఉపదేశం చేస్తూ తీసుకువెడుతున్నాడు అర్జునుడిని. జై శ్రీమన్నారాయణ.